గామి ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ తెలుగు మూవీ ఎవర్. ట్రూలీ మైండ్ బ్లోయింగ్ ఇమేజెస్. అసలు ఖచ్చితంగా బెస్ట్ లుకింగ్ ఇండియన్ మూవీ రేస్ లో ముందుగానే ఉంటది, అనుమానమే లేదు. ఆ పిక్చర్ క్వాలిటీ, లాటిట్యూడ్, ఫిడలిటీ, ఆ సాఫ్ట్నెస్, ఆ గ్లో, ఆ కలర్ రెండిషన్ అసలు ఎట్లా అచీవ్ చేసిరో నాకైతే అర్థమైతే లేదు. చాలా సీజీ షాట్స్ ఉన్నప్పటికీ కూడా లైవ్ యాక్షన్ ఫుటేజ్ తోని మస్తు బ్లెండ్ చేసిర్రు. అండ్ ఆ లైవ్ యాక్షన్ షాట్స్ కూడా సీజీ ఉంది కదా అని ఏదో గ్రీన్ స్క్రీన్ లో చుట్టేయలేదు, యాక్చువల్ లొకేషన్స్ కి వెళ్ళిండ్రు. ఈవెన్ గ్లేషియర్ పైన కూడా వెళ్ళిండ్రు. అండ్ జస్ట్ వెళ్ళడమే కాదు, ఆ యాంగిల్స్, బ్లాకింగ్, ఎవ్రీథింగ్ ఈస్ సో యూనిక్ అండ్ ఎపిక్. మనం ఎన్నో ఏళ్లుగా తెలుగు సినిమా ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నామో అది ఫైనలీ గామి చేసేలాగానే ఉన్నది. అండ్ సో హ్యాపీ దట్ వీఆర్ ఫైనలీ దేర్. నేను ఇప్పుడు దేవుడిని గట్టిగా కోరుకునేది ఒకటే, కథ పరంగా కూడా మూవీ బాగుండాలి అండ్ ఎంగేజ్ చేయాలి అని. ఈ గామి గాని హిట్ అయితే ఇట్ విల్ బి ఏ వాటర్ షెడ్ మూవ్మెంట్ ఫర్ తెలుగు సినిమా. ఇంకా ఎవడొచ్చి తెలుగులో ఇవి నడవవు. మనకి బావా మరదళ్ళు, నడుము బొడ్డు, కులం పంచాయతీలు ఇలాంటి స్క్రాపే మన ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారని సొల్లు చెప్పే నా కొడుకుల నోర్లు మూయించొచ్చు. సో అగైన్ జస్ట్ ప్రేయింగ్ ఫర్ దట్ మూవీ బాగుండాలి, కథ బాగుండాలి. గామి వరల్డ్ కూడా లక్కీలీ ఇండియాని దాటి లేదు. అండ్ ఆల్సో ఇండియన్ జాగ్రఫీ అండ్ కల్చర్ లో ఉన్న డైవర్సిటీని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నది. అంటే కాంప్లెక్స్ ఎట్ నాట్ సో ఏలియన్, అంటే అందరికీ అర్థమయ్యే అవకాశం ఉంటది అన్నట్టు. ఇలా ఇన్ని విషయాలు కొత్తగా ఉన్నప్పుడు ఆల్సో వరల్డ్ పెద్దదైపోయి క్యారెక్టర్స్ కూడా ఎక్కువైపోయినప్పుడు యూజువల్ గా ఏమైతుందంటే క్యారెక్టర్స్ ఆర్కిటైప్స్ లో ఉంటాయి అన్నట్టు. ఆర్కిటైప్స్ అయితే ఓకే, కొంచెం సింప్లిస్టిక్ అండ్ క్లీషేడ్ అయిపోతేనే బేసిక్ అయిపోతది. అంటే లైక్ పీడిచ్చుకుదినే ఊరి పెద్ద, ఆప్రెస్డ్ దేవదాసి, ఎంపవర్డ్ గర్ల్ బాస్, ఈవిల్ సైంటిస్ట్, టిపికల్ అగోరీలు, ప్రొటాగనిస్ట్ అనే మిషన్, ఇట్లా జెనరిక్ క్యారెక్టర్స్ అన్నట్టు. ఇన్ని స్మార్ట్ డెసిషన్ తీసుకున్న వీళ్ళు క్యారెక్టర్స్ ని రియల్ చేయకుండా ఉంటారు అని అనుకుంటలేను. ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఫుల్లీ డెవలప్డ్ ఇండివిజువల్స్ లాగానే ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అగైన్ ఈ రోజు నుండి మనం చేయాల్సింది ఒక్కటే, మార్చి 8 వరకు ఇండియా మొత్తం వినిపించాలి గామి సౌండ్. ఈ స్టన్నింగ్ మూవీకి మనం చేసే సౌండ్ కూడా స్టన్నింగ్ గా ఉండాలి, షేక్ అయిపోవాలి ఇంటర్నెట్ మొత్తం. అండ్ మై హార్ట్ ఫెల్ కంగ్రాచులేషన్స్ టు టీమ్ గామి అండ్ లవ్ యూ విశ్వక్ సేన్. గామి ఆన్ March 8th. జై హింద్.